ప్రైజ్‌లార్డ్ అందరికీ. ఇప్పుడు మీ ముందుంచబోయే వాక్యం ఏంటి అంటే, రెండో కొరింథీయులు 5 అధ్యాయము 17 వచనము ఏమనుంటది ఇక్కడ, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సో, దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎవరైతే పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ యొక్క పాపాన్ని అనేది జ్ఞాపకం చేసుకుంటూ, నేను దానికి అర్హుడిని కాదు, నేను దేవునికి ఎంత మాత్రము అర్హుడిని కాదు, నేను ప్రార్థన చేయడానికి దేవుడు నా ప్రార్థన వినడు, దేవుడు నాకు దూరంగా ఉంటాడు, ఎందుకంటే నా పాత జీవితం అంత భయంకరమైనది అని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దగ్గరికి రావాలనుకున్నా రారు చాలామంది. ఎందుకంటే నేను ఏమాత్రము అర్హుడిని కాదు అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నా దగ్గర ఉన్నావో, ఎప్పుడైతే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చావో, నీ పాత జీవితం మొత్తము అనేది తీసివేయబడింది. అది పాతదైపోయింది, గతించిపోయింది. అటువంటి జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఏదైతే కార్యమో నిన్ను దేవుడి దగ్గర నుంచి దూరపరుస్తుందో, ఏంటది దేవుడి దగ్గర నుంచి నిన్ను వేరు చేసేది. సో, అవన్నీ మీరు మరిచిపోవాలి. వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది నీ నూతన జీవితం, ఇది నీ కొత్త జీవితము, నాతో ఉండబోతుంది, నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కానీ సాతాను అనేది ఏం చేస్తాడు, మనల్ని భ్రమపరుస్తాడనమాట. ఎందుకు, నువ్వు ఇటువంటి మనుషుడివి, ఇంతకుముందు ఇంత దారుణమైన పనులు చేసావు, ఇంతకుముందు నువ్వు ఇలా ఆలోచించేవాడివి, ఇంతకుముందు నువ్వు ఇలాంటి పనులు చేసేవాడివి అని పదే పదే నేను జ్ఞాపకం చేయించి నేను దేవుడికి అనేది దూరం పరచాలని చెప్పేసి, నీ పాత జీవితాన్ని నీకు మళ్ళీ అంటగట్టాలని చెప్పేసి సాతానుడు నీ ద్వారా ఆలోచనలు అనేవి కలిగిస్తాడనమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోకండి, ఇది మీ నూతన జీవితము, ఇది నీ నూతన సృష్టి, నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డావు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చావో, నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపము క్షమించబడిందని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు అనమాట. మీరు దేనికి కంగారు పడిపోయి, అయ్యో నా జీవితం ఎట్లాంటిది కదా, నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా, నన్ను కూడా దేవుడు దగ్గరికి చేర్చుకుంటాడా అనుకుంటారు. కానీ దేవుడు నీ కోసము ఎన్నో శ్రమలు పడ్డాడు అనుకుంటాం కదా, దగ్గరికి వస్తాడనమాట. సో, ఎప్పుడు అలా ఫీల్ అవ్వకండి, నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, అవన్నీ క్షమించబడ్డాయి. దేవుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇది నీ జీవితం కొత్త జీవితంగా మారింది, మంచి జీవితంగా మారింది. ఆ పాత విషయాలన్నిటిని జ్ఞాపకం చేసుకోకండి. దేవునిలో నూతన సృష్టిగా, నూతన కార్యంగా, నూతన క్రియగా ముందుకు సాగమని చెప్తూ ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.